చూస్తుంటే మీ అందరికీ రోజ్‌మెరీ గురించి చాలా క్వెషన్స్ ఉన్నట్టున్నాయి. సో ఇంకెందుకు లేట్ ఈ వీడియోలో వాటన్నిటిని నేను ఆన్సర్ చేసేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు గనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక 1 వీక్ బ్యాక్ కమ్యూనిటీలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. నేను ఒక Q&A వీడియో చేద్దాం అనుకుంటున్నాను. రోజ్‌మెరీ గురించి మీకున్న క్వెషన్స్ అన్నీ నాకు పంపించండి అని చెప్పి. చాలా క్వెషన్స్ వచ్చాయి నాకు. ఆల్మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కలిపి 120 క్వెషన్స్ వచ్చినట్టున్నాయి. సో మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నేను మాక్సిమం ట్రై చేస్తాను క్లారిఫై చేయడానికి. మీకున్న క్వెషన్స్ అన్నిటిని నేను కన్సాలిడేట్ చేసి ఒక 20 క్వెషన్స్‌కి తీసుకొచ్చాను. బికాజ్ సిమిలర్ క్వెషన్స్, రిపిటేటివ్ క్వెషన్స్ అవన్నీ కలిపేసి ఒక 20 క్వెషన్స్‌కి తీసుకొచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వెషన్, హూ షుడ్ యూజ్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో మెన్ అండ్ విమెన్ ఎవరైనా వాడొచ్చు. రోజ్‌మెరీ అనేది ఓన్లీ విమెన్ కోసం తయారు చేసిన ప్రోడక్ట్ అస్సలు కాదు. ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ ఎవరికైనా సేమ్ లెవెల్‌లో వర్క్ అవుతుంది. డ్రై స్కాల్ప్, ఇచ్చీ స్కాల్ప్, డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ ట్రీట్ చేయడంలో ద వన్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ రోజ్‌మెరీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ విజిబిలీ హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిస్తుంది. సో మీకు ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే యూ క్యాన్ యూజ్ ఇట్. కొన్ని స్టడీస్ ఆల్సో సే దట్ ప్రీమెచ్యూర్ గ్రెయిన్‌ని కూడా తగ్గిస్తుంది రోజ్‌మెరీ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అని చెప్పి నేను చదివాను. ఐఎమ్ నాట్ 100% ష్యూర్ అబౌట్ దాట్. బట్ వీటికైతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. బికాస్ నేను అవి పర్సనల్‌గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వెషన్, ఎలా యూజ్ చేయాలి? సో 2 వేస్ ఉన్నాయి. ఒకటి రోజ్‌మెరీ ఆయిల్ అండ్ సెకండ్ ఇస్ రోజ్‌మెరీ వాటర్. రోజ్‌మెరీ ఆయిల్ ఏంటంటే మీరు డైలీ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకుంటారో దానికి ముందు రోజు నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా స్కాల్ప్ మసాజ్ చేసుకొని షాంపూతో క్లీన్ చేసేసుకోవడమే, అంటే హెయిర్ వాష్ చేసుకోవడం. ఒకవేళ కనుక మీరు రోజ్‌మెరీ వాటర్ యూజ్ చేసేటట్టయితే డైలీ యూజ్ చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. నేను నెక్స్ట్ క్వెషన్స్‌లో అది క్లియర్‌గా ఆన్సర్ చేస్తాను. బట్ ఫర్ నౌ మీరు 2 వేస్‌లో యూజ్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ యూ లైక్. రోజ్‌మెరీ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ యూఎస్ అంటే అబ్రాడ్‌లో దొరికే రోజ్‌మెరీ ఆయిల్, అట్లీస్ట్ నేను వాడే రోజ్‌మెరీ ఆయిల్ మీల్ ఆర్గానిక్స్ అని చెప్పి ఒక బ్రాండ్ నుంచి. అదేంటంటే ఇట్స్ ఎవ్రీడే ఆయిల్, అది ఎసెన్షియల్ ఆయిల్ కాదు. సో డైలీ మీరు దాన్ని డైరెక్ట్‌గా యూజ్ చేసేయచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ అయితే దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పి. అప్పుడు మీరు ఈదర్ దాన్ని కోకోనట్ ఆయిల్‌లో కానీ ఏదో ఒక క్యారియర్ ఆయిల్‌లో యూజ్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్, పంప్కిన్ ఆయిల్, బట్ నాకు తెలిసిన కాంబినేషన్స్ అయితే కోకోనట్ ఆయిల్ అండ్ పంప్కిన్ ఆయిల్. సో వీటిలో మిక్స్ చేసుకొని మీరు యూజ్ చేయొచ్చు ఓన్లీ ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే. రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే. లేదు అంటే మీరు నార్మల్‌గా యూజ్ చేయొచ్చు. దేర్ ఇస్ నో హార్మ్. నేనైతే డైలీ లైక్ ఎప్పుడు తలస్నానం చేసినా ఆ ఆయిల్ డైరెక్ట్‌గా యూజ్ చేస్తా. నాకు ఇప్పటిదాకా ఎటువంటి ఇష్యూస్ లేవు. స్కాల్ప్‌లోకి మసాజ్ చేసుకొని. సో స్ప్లిట్ ఎండ్స్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు. రోజ్‌మెరీ ఆయిల్ స్ప్లిట్ ఎండ్స్‌ని ట్రీట్ చేయడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీ హెయిర్ షాఫ్ట్ అంతటిని అంటే స్ప్లిట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. రోజ్‌మెరీ వాటర్. సో ఇదొక బర్నింగ్ టాపిక్ అయిపోయిందనమాట. నా ఛానల్‌లో నేను ఏ వీడియో పెట్టినా సరే ఖచ్చితంగా కింద 4-5 కమెంట్స్ రోజ్‌మెరీ వాటర్ గురించే ఉంటున్నాయి. కొంతమందికైతే కోపం కూడా వస్తుంది నేను రిప్లై ఇవ్వట్లేదని చెప్పి. రోజ్‌మెరీ వాటర్ నేను ఎలా చేసుకోవాలి అని చెప్పి క్లియర్‌గా ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను చాలా రోజుల క్రితం, కొన్ని మంత్స్ బ్యాక్. సో నేను అది ఇక్కడ లింక్ చేస్తాను, మీరు అది చూడొచ్చు. సో ప్రిపరేషన్‌కి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా ఒక షార్ట్ చేశాను. బట్ మీకు అంత క్లియర్‌గా అర్థమై ఉండకపోవచ్చు. మీరు ఆ వాటర్‌ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో. అండ్ డైలీ పడుకునే ముందు 2 అవర్స్ ముందు స్కాల్ప్ అంతా స్ప్రే చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. ఒకవేళ గనక మీకు తడి తలతో బెడ్ మీదకెళ్తే హెడేక్ వస్తుంది, లేదంటే మాయిశ్చర్‌కి తేమ వల్ల ఏమైనా డాండ్రఫ్ వస్తుంది అని ఏమన్నా భయం ఉంటే డే టైమ్‌లో యూజ్ చేయొచ్చు. డే టైమ్‌లో స్ప్రే చేసుకొని పొద్దున్నే మంచిగా మసాజ్ చేసుకోండి. యూ షుడ్ బి గుడ్. మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ దాని తర్వాత మీరేమి హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేం మీ హెయిర్‌ని ఆయిలీగా అట్లేం చేయదు. బట్ మీకు ఒకవేళ ఎక్స్‌ట్రీమ్‌లీ సిల్కీ హెయిర్ ఉన్నా అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ థిన్ హెయిర్, అంటే చాలా పల్చటి జుట్టు ఉంటే రోజు అస్సలు వాడొద్దు. వీక్లీ ఒక 2-3 టైమ్స్ వాడొచ్చు. ఎందుకు అంటే రోజ్‌మెరీ అనేది బై నేచర్ మీకు మాయిశ్చర్ ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుందనమాట స్కాల్ప్‌ని. సో మీరు ఎప్పుడైతే అది డైలీ యూజ్ చేస్తారో, మీకు ఒకవేళ సిల్కీ హెయిర్ ఉన్నా
పల్చటి హెయిర్ ఉన్నా ఫ్లాట్‌గా అయిపోతుందనమాట. ఎక్స్‌ట్రా మాయిశ్చర్ వచ్చేసి. సో, ఐ వుడ్ సజెస్ట్ యూ టు యూజ్ ఇట్ 2-3 టైమ్స్ అ వీక్. చాలా క్వెషన్స్ ఉన్నాయి. అందుకే నేను ఐయామ్ గోయింగ్ వెరీ క్విక్‌లీ. 1 అవర్ వీడియో అవుతదేమో అని భయమేస్తుంది. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, హౌ లాంగ్ కెన్ వి స్టోర్ ఇట్? రోజ్‌మెరీ వాటర్ సమ్‌వేర్ బిట్వీన్ 1 వీక్ టు 2 వీక్స్ మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. బయట స్టోర్ చేసుకోవచ్చా అని అడిగారు. లేదు. ఎందుకంటే మనము బాయిల్ చేసి వాటర్‌ని అలా పక్కన పెడతాం కాబట్టి, బయట వెదర్‌కి రియాక్ట్ అయ్యి బ్యాక్టీరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో, నేనైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోమని సజెస్ట్ చేస్తా. మీరు ఇంకా ఎక్కువ దాన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్‌లో చేసుకోవచ్చు. జస్ట్ ఐస్ క్యూబ్స్ ట్రేలో ఆ రోజ్‌మెరీ వాటర్ పోసేసి ఫ్రీజర్‌లో పెడితే ఫ్రీజ్ అవుతాయి కదా! క్యూబ్స్ అవుతాయి. సో, మీరు అవి యూజ్ చేసుకోవచ్చు. అవైతే అప్ టు లైక్ 20 డేస్ వరకు యూజ్ చేయొచ్చు. కెన్ వి యూజ్ రోజ్‌మెరీ వాటర్ ఆన్ ఆయిలీ హెయిర్? ఇదొక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది చాలా మందికి. ఐ అండర్‌స్టాండ్ బికాజ్ చాలామంది ఆయిల్ రాసుకున్నప్పుడు యూజ్ చేయాలనుకుంటారు. లేదంటే కొంతమంది డైలీ ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద రోజ్‌మెరీ వాటర్ యూజ్ చేయాలని అనుకునే వాళ్ళున్నారు. సో, రోజ్‌మెరీ ఆయిల్ ఏంటంటే మీకు ఒకవేళ డ్రై స్కాల్ప్ ఉంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది రోజ్‌మెరీ ఆయిల్. సో, డ్రై స్కాల్ప్ ఉంటే మీరు రోజ్‌మెరీ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మాయిశ్చరైజ్ చేస్తుంది మీ స్కాల్ప్‌ని. అండ్ రోజ్‌మెరీ వాటరు, రోజ్‌మెరీ ఆయిల్ 2 కలిపి యూజ్ చేస్తే ఎక్స్‌ట్రా మాయిశ్చర్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్లాట్‌గా అయిపోతుంది. అండ్ ఇంకొకటి, రోజ్‌మెరీ ఆయిల్ అప్లై చేసుకున్నాక ఎలా అయినా తలస్నానం చేస్తారు. అంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాక తలస్నానం చేస్తారు. మీరు ఎలా అయినా వాష్ చేసుకుంటారు అని తెలిసినప్పుడు రోజ్‌మెరీ వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం? మీకు ఒకవేళ అలా చేయాలి అనిపిస్తే రోజ్‌మెరీ ఆయిల్ జస్ట్ అప్లై చేసుకొని తలస్నానం చేశాక, మొత్తం మీ తలస్నానం అంటే హెయిర్ వాష్ అంతా అయిపోయాక జస్ట్ ఒక కప్‌లో వాటర్ తీసుకొని దాన్ని డైల్యూట్ చేయండి. అంటే ఇప్పుడు ఒక కప్ వాటర్ తీసుకుంటే ఒక ఫుల్ మగ్ ఉంటుంది కదా! ఆ మగ్గు వాటర్‌లో దీన్ని కలపండి. కలిపి జస్ట్ పైనుంచి రోజ్‌మెరీ వాటర్ అలా పోసుకోండి. దాన్ని రోజ్‌మెరీ రిన్స్ అని అంటారు. దాని తర్వాత మీరు ఇంకా హెయిర్ వాష్ చేసుకోకూడదు. అంటే దాని తర్వాత మీరేం తల కడుక్కోవాల్సిన అవసరం లేదు. బికాజ్ రోజ్‌మెరీ వాటర్ ఏం స్మెల్ రాదు. ఇన్‌ఫాక్ట్ చాలా మంచి స్మెల్ ఉంటుంది మీ హెయిర్‌లో. సో, మీరేం కడుక్కోవాల్సిన అవసరం లేదు. అలానే ఉంచేసుకోవచ్చు. సో, ఆయిల్ రాసుకున్నప్పుడు రోజ్‌మెరీ వాటర్ యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ గనుక మీరు 2 ఒకటేసారి యూజ్ చేయాలి అనుకునేటట్టయితే స్కాల్ప్‌కి రోజ్‌మెరీ ఆయిల్ యూజ్ చేయండి. ఎండ్స్‌కి వాటర్ యూజ్ చేయండి. సో, మీ ఇష్టం. ఎలా అయినా బట్ 2 కలిపి ఒకటేసారి యూజ్ చేయొద్దు. స్కాల్ప్ మీద ఆయిల్ అప్లై చేసి దాని పైన రోజ్‌మెరీ వాటర్. ఓహ్! బై ద వే మీకు డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంది. నేను 2 ఒకటేసారి యూజ్ చేస్తే నాకు డబుల్ బెనిఫిట్స్ వస్తాయని అనుకొని మాత్రం 2 ఒకటేసారి యూజ్ చేయొద్దు. అలా ఏం జరగదు. మీరు ఎంత యూజ్ చేసినా, ఏం చేసినా మీకు బెనిఫిట్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో, అలా అనుకోని డబుల్ బెనిఫిట్స్ వస్తాయని 2 కలిపి మాత్రం వాడొద్దు. రిజల్ట్స్ కనిపించడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. హెయిర్ గ్రోత్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ వెరీ స్లో. సో, మీకు చాలా పేషెన్స్ కావాలి. హెయిర్ ఫాల్ ఎంత తొందరగా అవుతుందో అది మనం మళ్ళీ తిరిగి పెంచుకోవడానికి ఈజీగా ఒక 1 ఇయర్ టైం పడుతుంది. అంటే రోజ్‌మెరీ వాటర్ గాని, ఆయిల్ యూజ్ చేస్తే రిజల్ట్స్ రావడానికి 1 ఇయర్ పడతదని చెప్పట్లేదు. బట్ హెయిర్ గ్రోత్ ప్రాసెస్ ఇన్ జనరల్ ఈస్ వెరీ స్లో. సో, మీకు పేషెన్స్ అనేది చాలా అవసరం. 6 మంత్స్ తర్వాత కానీ మీరు రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేయరు. రోజ్‌మెరీ ఆయిల్ వాడినా, వాటర్ వాడినా సేమ్. 6 మంత్స్ తర్వాతే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో, 6 మంత్స్ కన్సిస్టెంట్‌గా వాడాలి. మీకు గుర్తొచ్చినప్పుడు వాడి, గుర్తు లేనప్పుడు మర్చిపోయి, ఆర్ మీకు ఇవాళ వాడాలనిపించింది, ఇవాళ ఫ్యాన్సీగా ఆయిల్ వాడి, రేపు లేదు నేను వాటర్ వాడతానని చెప్పి కన్సిస్టెంట్‌గా ఒక రొటీన్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. నేను కాదు, క్రిష్ కూడా దానికి ఎగ్జాంపుల్. మేము ఇండియా నుంచి ఇక్కడికొచ్చినప్పుడు హీ హ్యాడ్ సివియర్ హెయిర్ ఫాల్. నేను ఎవ్రీ వీక్ 2-3 టైమ్స్ రోజ్‌మెరీ ఆయిల్‌తో మసాజ్ చేసేదాన్ని. నాకప్పుడు ఇంకా ఐ డిడ్ంట్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ రోజ్‌మెరీ వాటర్. సో, నాకు తెలిసిందల్లా రోజ్‌మెరీ ఆయిలే. డైలీ రాసేదాన్ని, మసాజ్ చేసేదాన్ని. తనకి ఇమ్మీడియేట్‌గా లైక్ 3-4 మంత్స్‌లో హెయిర్ ఫాల్ తగ్గిపోయింది. సో, అంటే యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. ఊరికే ఇవాళ నైట్ అప్లై చేసుకొని రేపు పొద్దునకల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయంటే అస్సలు అవ్వదట్లా. స్కిన్ కేర్ అయినా, హెయిర్ కేర్ అయినా, మీ వెయిట్ లాస్ అయినా ఏదైనా అంతే. పేషెన్స్ ఇస్ ద కీ.
యాక్చువల్లీ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేస్తుంటే ఇప్పుడే రియలైజ్ అయ్యాను. దిస్ ఇస్ ఫన్. నాకు క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేయడం ఇదంతా నచ్చుతుంది. సో, నెక్స్ట్ క్యూఎన్ఏకి ఏం టాపిక్ ఉండాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ దాంతో పాటు మీ క్వెషన్స్ కూడా కింద పెట్టండి నాకు. సో, నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ప్రాబబ్లీ చూద్దాం మనము. ప్లాన్ చేద్దాం ఇంకొక వీడియోకి. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే అసలు నేను రోజ్‌మెరీ వాటర్ యూజ్ చేస్తానా అనే క్వెషన్ కూడా చాలా మందికుంది. నా ఛానెల్‌లో చూపిచ్చేదేది నేను వాడకుండా, నేను టెస్ట్ చేయకుండా మీ దగ్గర వరకు రాదు. నేను ఒకవేళ వాడి నాకది నచ్చలేదన్నప్పుడు కూడా అది రాదు మీ దగ్గరికి. మీ వరకు వచ్చి నేను వీడియో పోస్ట్ చేశానంటేనే యూ షుడ్ అండర్‌స్టాండ్ దట్ నేను రిజల్ట్స్ చూసాను కాబట్టి మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని షేర్ చేయడమే. రోజ్‌మెరీ వాటర్ నేను యూజ్ చేస్తాను. బట్ డైలీ అయితే యూజ్ చేయను. ఎందుకు అంటే నా హెయిర్ సిల్కీగా ఉంటుంది కాబట్టి నేను డైలీ యూజ్ చేస్తే నైట్ ఎక్స్ట్రా మాయిశ్చరైజ్డ్‌గా అయిపోయి ఫ్లాట్‌గా ఉంది. సో, అందుకని నేను వీక్‌లో ఒక 2 టైమ్స్ అట్లా యూజ్ చేస్తాను. బట్ నేను ఆయిలింగ్ మాత్రం చాలా కన్సిస్టెంట్‌గా ఉంటాను. రోజ్‌మెరీ ఆయిల్ యూజ్ చేయడంలో. బికాజ్ నా స్కాల్ప్ చాలా డ్రైగా ఉంటది కాబట్టి నేను ఆయిల్ యూజ్ చేస్తాను. దాని నుంచి నాకు కావాల్సిన మాయిశ్చర్ వస్తుంది. రోజ్‌మెరీ వాటర్ వల్ల పేలొస్తాయా అని చెప్పి మీ డౌట్‌లో తప్పులేదు. అంటే నైట్ స్ప్రే చేసుకొని పడుకుంటాం కాబట్టి తేమకి పేలొస్తాయి అని చెప్పి. బట్ ఐ డోంట్ థింక్ సో. రోజ్‌మెరీ అనేది మింట్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలి? సో, రోజ్‌మెరీయే స్కాల్ప్ ఇష్యూస్‌ని ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తది. అలాంటిది పేలొస్తాయనైతే నేను అనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్‌దేంటంటే రోజ్‌మెరీ ఆయిల్ ఆర్ రోజ్‌మెరీ వాటర్. కుడి కన్నా, ఎడమ కన్నా అని అడిగితే ఏం చెప్పాలి నేను? నాకు 2 చాలా ఇష్టం. బట్ లైక్ ఐ సెడ్ మీకు స్కాల్ప్ బాగా డ్రై అవుతుంది. మీకు కొంచెం స్కాల్ప్‌లో నరిష్‌మెంట్ కావాలి అనిపిస్తే రోజ్‌మెరీ ఆయిల్ ఈస్ యువర్ సొల్యూషన్. లేదు మీకు ఆయిల్ ఇష్టం ఉండదు. చాలామందికి ఆయిలింగ్ అనేది అస్సలు నచ్చదు. కొంతమందికి ఆయిలింగ్ పడదు. అలాంటి వాళ్ళు యూ కెన్ ఆప్ట్ ఫర్ రోజ్‌మెరీ వాటర్. ఇట్ హ్యాస్ ఈక్వల్ బెనిఫిట్స్ రెండిటికి. సో, యాహ్! డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ రోజ్‌మెరీ ఆయిలా, వాటరా యూ కెన్ చూస్. నన్నడిగితే నేనైతే రోజ్‌మెరీ ఆయిల్‌కి ఓటేస్తా. బికాజ్ అది ఫస్ట్ నుంచి నేను యూజ్ చేస్తూ నాకు రిజల్ట్స్ చాలా ఎవిడెంట్‌గా అంటే ఫస్ట్‌లో నేను యూఎస్ వచ్చినప్పుడు ఎంత వర్స్ట్ ఉండిందో నా హెయిర్ ఫాల్. అలాంటి టైంలో నాకదొక దేవతలాగా కనిపించింది. సో, ఐ హావ్ దట్ సాఫ్ట్ కార్నర్. అందుకే నేను రోజ్‌మెరీ ఆయిల్‌కి ఓటేస్తా. ఇంకొక క్వెషన్ ఏంటంటే పోస్ట్ పార్టమ్, ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు యూజ్ చేయొచ్చా అని చెప్పి. సో, ప్రెగ్నెన్సీ వాళ్ళైతే అస్సలు వాడకూడదని నేను చూసాను. చాలా బ్లాగ్స్‌లో డెర్మటాలజిస్ట్స్ సజెస్ట్ చేయడం అయితే చూసాను నేను. బట్ ఐయామ్ నాట్ ష్యూర్ బికాజ్ నేను డాక్టర్‌ని కాదు. నాకంత క్లియర్‌గా తెలీదు. పోస్ట్ పార్టమ్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని కనుక్కొని వాళ్ళు ఒకవేళ ఓకే అంటే యూ కెన్ యూజ్ ఇట్ అంట. బట్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇట్స్ అ స్ట్రిక్ట్ నో. మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని కన్సల్ట్ అవ్వండి. అంటే మీ డాక్టర్ దగ్గరికెళ్ళి అడగండి. వాళ్ళు ఒకవేళ ఓకే అంటేనే యూ గో అహెడ్. బికాజ్ నాకు తెలీదు. సో, నేను మీకు తెలియకుండా అడ్వైస్ ఇచ్చి మిమ్మల్ని ట్రబుల్ చేయాలని నేను అనుకోవట్లేదు. సో, ఎవరో క్వెషన్ అడిగారు. పంప్కిన్ సీడ్ ఆయిల్ నేను కొనుక్కున్నాను. సో, నేను దాన్ని మిక్స్ చేసుకొని వాడొచ్చా అని చెప్పి. యెస్, పంప్కిన్ సీడ్ ఆయిల్ ఇస్ అ వెరీ గుడ్ క్యారియర్ ఆయిల్. మీ హెయిర్ ఫాల్ ట్రీట్ చేయడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పంప్కిన్ సీడ్ ఆయిల్ అండ్ రోజ్‌మెరీ ఆయిల్ ఆర్ డీహెచ్టీ బ్లాకర్స్ అనమాట. అంటే బాల్డ్‌నెస్ దాన్నన్నిటిని ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎనీవేస్ టెక్నికల్ డీటెయిల్స్ కాకుండా నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పంప్కిన్ సీడ్ ఆయిల్‌తో మీ రోజ్‌మెరీ ఆయిల్‌ని కలిపి వాడొచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర జస్ట్ రోజ్‌మెరీ ఆయిల్ ఫర్ ఎవ్రీడే యూజ్ అని చెప్పి ఉంటే అది అలానే వాడొచ్చు మీరు. లేదు మీరు ఇలా కలుపుకొని వాడతా అన్నా ఇట్స్ ఓకే. ఒకవేళ గనక ఎసెన్షియల్ ఆయిల్ అని మాత్రం ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరు వేరే ఆయిల్‌తో మిక్స్ చేసి యూజ్ చేయాలి ఇందాక నేను చెప్పినట్టు. బయట రెడీగా అవైలబుల్‌గా ఉన్న రోజ్‌మెరీ వాటర్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. బికాజ్ ఈ మధ్యన ఇండియాలో ఆ ప్రొడక్ట్స్ కూడా వచ్చేసాయి. రోజ్‌మెరీ వాటర్ అని చెప్పి. వన్ థింగ్ అబౌట్ దోస్ ప్రొడక్ట్స్ ఏంటంటే నేను ఇంగ్రీడియెంట్ లిస్ట్ చూసాను. ఓన్లీ 1 ఇంగ్రీడియెంట్ ఉంది రోజ్‌మెరీ వాటర్ అని చెప్పి. ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ అది అన్ని రోజులు ఎలా ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది అని చెప్పి. అన్లెస్ అని అంటే దాంట్లో ఏదో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తే తప్పించి. సో, యాహ్! ఐయామ్ నాట్ ష్యూర్. ఇంగ్రీడియెంట్ లిస్ట్ కూడా అంత క్లియర్‌గా లేదు. సో, ఐ వుడ్ నాట్ సజెస్ట్ యూ గైస్ టు యూజ్ ఇట్. ఒకవేళ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. రోజ్‌మెరీ ప్లాంట్స్ కొనుక్కోవాలా?
లేకపోతే సెపరేట్‌గా కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు. పర్సనల్ ప్రిఫరెన్స్ అండి. ఏదన్నా ఇట్స్ ఓకే. ఎందుకంటే స్టోర్‌లో దొరికేదానికి నాకు ఈక్వల్ రిజల్ట్స్ కనిపించాయి. అండ్ ఇంట్లో ఉన్న చెట్టుది కూడా నేను వాడాను. నాకు అది కూడా ఈక్వల్ రిజల్ట్స్ కనిపించాయి. సో, దేర్స్ నో బిగ్ డిఫరెన్స్ అసలు. ఇంకొక మెయిన్ కన్సర్న్ మీలో చాలామంది నాకు చెప్పిందేంటంటే, రోజ్‌మెరీ వాటర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక, లేదంటే రోజ్‌మెరీ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక హెయిర్ ఫాల్ ఎక్కువైంది. నాకు బాల్డ్ స్పాట్స్ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. మీరు ఇప్పటిదాకా అంత కేర్ ఏమీ చూపించకుండా ఆల్ ఆఫ్ ఎ సడెన్ మీరు ఆయిలింగ్ స్టార్ట్ చేసి స్కాల్ప్ మసాజెస్ ఇలా ట్రీట్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేస్తే మీ స్కాల్ప్‌కి కూడా అర్థం కాదు. సో, ఇట్ విల్ బీ ఇన్ అ వెరీ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్. అండ్ రోజ్‌మెరీ గనక మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇట్స్ లైక్ థింక్ ఆఫ్ ఇట్ యాస్ నేచర్స్ మినాక్సిడిల్. మినాక్సిడిల్ కూడా అంతే. మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేశాక ఫస్ట్ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ విల్ స్టాప్. బికాజ్ అది మీ ఫేజెస్ ఆఫ్ హెయిర్ గ్రోత్‌ని స్కిప్ చేసి స్టార్ట్ చేస్తదనమాట. సో, నేను టెక్నికల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయను. బికాజ్ అది ఎవ్వరికి అర్థం కాదు. ఐ విల్ కీప్ ఇట్ సింపుల్. సో, మీరు ఎప్పుడైతే రోజ్‌మెరీ వాటర్ ఆర్ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఫస్ట్ కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. లెట్ మీ బీ ఆనెస్ట్. అలా అని చెప్పి సివియర్ హెయిర్ ఫాల్ ఉంటే దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. మీరు డాక్టర్‌కి చూపించుకోవాలి. బట్ కొంచెం హెయిర్ ఫాల్ ఈజ్ ఓకే. తర్వాత యువర్ స్కాల్ప్ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. ఓకే, నాకు డైలీ స్కాల్ప్ మసాజెస్ అవుతున్నాయి, ఆయిలింగ్ చేస్తున్నారు. సో, ఐ డోంట్ హ్యావ్ టు రియాక్ట్. దిస్ ఇస్ నార్మల్ అని చెప్పి మీరు స్కాల్ప్‌కి ట్రైన్ చేస్తున్నారు. సో, ఆఫ్టర్ 1-2 months ఇట్ షుడ్ బి ఫైన్. బికాస్ నాకు అలానే అయింది. మరి ఐమ్ థింకింగ్ దట్ ఇట్స్ ద సేమ్ కేస్ విత్ యూ. బట్ దానికి ఏదైనా రూట్ కాజ్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. నన్ను ఎవ్వరు కమెంట్ సెక్షన్‌లో అడిగినా నేను ఇదే చెప్తాను. బికాజ్ అంటే మీ రూట్ కాజ్ తెలియకుండా హౌ కెన్ ఐ సజెస్ట్ ఎ ప్రోడక్ట్, అంతే సింపుల్. టాకింగ్ అబౌట్ రూట్ కాజ్ ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. ఏంటంటే, వై ఈస్ మై హెయిర్ లుకింగ్ వెరీ ఫ్లాట్? వీడియో స్టార్టింగ్‌లో కూడా అంతే ఉందా? I don't know. It's becoming oily. I hope ఈ వీడియోకి సెకండ్ పార్ట్ ఉండదు అని. బికాజ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను అలా స్టార్ట్ చేస్తే మాట్లాడుతూనే ఉంటా. ఓకే. సో, రూట్ కాజ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక క్వశ్చన్ వచ్చింది. స్కాల్ప్ సోరియాసిస్ ఉంటే రోజ్‌మెరీ పనిచేస్తుందా అని. ఐ రియలీ డోంట్ నో. బికాజ్ లైక్ ఐ సెడ్, నేను డాక్టర్‌ని కాదు. మీరెళ్ళి మీ డాక్టర్‌ని అడగండి. ఇది పనిచేస్తుందా అని. అంటే పనిచేస్తుందా అని అడగండి. మీ డాక్టర్ అప్రూవ్ చేస్తే వెల్ అండ్ గుడ్. మీకు ఇంట్లోనే తక్కువలో ట్రీట్మెంట్ అయిపోతుంది. లేదు అంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడండి. రోజ్‌మెరీ సీరమ్ ఐ డోంట్ నో. నేను అసలు ఇప్పటిదాకా వినలేదు రోజ్‌మెరీ సీరమ్ అనే ఒక మాట. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇండియాలో ఉన్న రోజ్‌మెరీ వాటర్ గురించి, స్ప్రే గురించి అడిగితే నో ఒపీనియన్. మీకు వాడాలి, ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. బట్ నేనైతే సజెస్ట్ చేయను. బికాస్ నాకు ఏ ప్రోడక్ట్ అయినా ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది క్లియర్‌గా లేకపోతే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై ఇట్, అంతే. కొనుక్కొని వాడేది మనము, డబ్బులు పెట్టేది మనము. సో, ఒక కన్స్యూమర్‌గా మీరు ఆన్‌లైన్‌లో ఎన్ని వీడియోస్ చూసినా ఎండ్ ఆఫ్ ది డే మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి. అండ్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. బికాస్ అది మీ హెయిర్ మీదకి, స్కిన్ మీదకి వెళ్తుంది. సో, మీరు అన్నీ చూసుకొని, చెక్ చేసుకొని కొనుక్కోమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ నేనైతే మామూలుగా ఏదైనా చూసినా సరే నా రీసెర్చ్ నేను చేసుకుంటాను. ఇంగ్రీడియంట్స్ నాకు అర్థం కాకపోతే గూగుల్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. సో, గూగుల్ చేసుకొని కొంచెం టైం తీసుకొని నేను కొంటాను. ఓకే, చాలామంది నన్ను ఇంకో క్వశ్చన్ అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అసలు నువ్వు యూజ్ చేసావా? ఇస్ ఇట్ రియలీ వర్త్ ద హైప్ అని చెప్పి. రీసెంట్ టైమ్స్‌లో నేను వైరల్ అయిన ఏ ప్రోడక్ట్ ట్రై చేసినా ఇట్ వాస్ అ ఫ్లాప్. లైక్ అట్టర్ ఫ్లాప్. నాకు ఏది పని చేయలేదు ఎక్సెప్ట్ రోజ్‌మెరీ. రోజ్‌మెరీ ఈజ్ వన్ సచ్ ట్రెండ్ ఐ ఫెల్ ఫర్ ఇమ్మీడియట్‌లీ. ఎందుకంటే నాకు ఆ టైంలో హెయిర్ ఫాల్ ఉండింది. రోజ్‌మెరీ ఆయిల్ అసలు నేను రీసెర్చ్ కూడా చేయకుండా కొన్న వెరీ ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్. సో, కొన్నాక నేను ఐ వాస్ లైక్ అదేంటి ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా చూడలేదు అని అనుకున్నాను. సో, యాహ్, నాకది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇట్ ఈస్ రియలీ వర్త్ ద హైప్. ఈవెన్ రోజ్‌మెరీ వాటర్ ఆల్సో. సో, నేను మెన్‌కైతే ఐ హావ్ సీన్ సో మెనీ వీడియోస్. నాకు తెలీదు మీరు చూస్తారో లేదో, అంటే మీకు సజెషన్స్‌లో వస్తాయో లేదో. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది మెన్ నైట్ టైం పడుకునే ముందు ఐ యామ్ యూజింగ్ రోజ్‌మెరీ వాటర్ ఫర్ 1 month అని చెప్పి ఒక ఛాలెంజ్ చేస్తారు. ఒకతనికైతే లిటరల్లీ బాల్డ్ హెడ్ ఉంది.
మొత్తం హెయిర్ వచ్చింది. అంటే ఇంత చిన్న హెయిర్ మొత్తం వచ్చింది. ఐ వాజ్ సో షాక్డ్ అసలు అది చూసి. సో ఎవరికన్నా హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉంటే మెన్‌కి ఎస్పెషల్లీ యూ షుడ్ ట్రై ఇట్. దిస్ ఈస్ యువర్ సైన్ టు స్టార్ట్ యూజింగ్ రోజ్‌మెరీ వాటర్ ఆర్ రోజ్‌మెరీ ఆయిల్. హెయిర్ కేర్ రొటీన్ యూజింగ్ రోజ్‌మెరీ ఆయిల్ అని చెప్పి అడిగారు. లైక్ యూజింగ్ రోజ్‌మెరీ. నేను ఆల్రెడీ నా ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఎవ్రీథింగ్ దట్ ఐ టాక్ అబౌట్ ఇన్ మై వీడియోస్ క్లియర్‌గా ఉంటది. మీరు నా వీడియోస్ ఏం చూడకుండా నన్ను క్వెషన్‌లు అడిగి నన్ను తిడితే నేనేం చేయలేను. బికాజ్ నేను ఆల్రెడీ నా వీడియోస్‌లో చెప్పేసి ఉంటాను. సగం మంది వీడియోలో చూడరు. చూడకుండా మళ్ళీ నన్ను తిప్పి తిప్పి అవే క్వెషన్స్ అడిగితే నేను మాత్రం ఏం చేస్తాను? ఐయామ్ జస్ట్ ఎ గర్ల్. హెయిర్ కేర్ రొటీన్ ఫుల్ వీడియో చేశాను. సో మీరు వెళ్ళైతే చూడొచ్చు. దాంట్లో నేను క్లియర్‌గా ఏమేం స్టెప్స్ యూజ్ చేస్తాను అనేది కూడా చెప్పాను. దట్ టు ఇంక్లూడింగ్ రోజ్‌మెరీ ఆయిల్. ఇంకొక క్వెషన్ ఏంటంటే రోజ్‌మెరీ అనేది అందరికీ వర్క్ అవ్వదు అనేది నిజమా ఆర్ అబద్ధమా అని, ఇస్ ఇట్ ఎ మిత్ అని చెప్పి కొంతమంది అడిగారు. జస్ట్ లైక్ స్కిన్ కేర్ అన్ని ప్రొడక్ట్స్ అందరికి ఎలా అయితే సెట్ అవ్వవో రోజ్‌మెరీ కూడా లైక్ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. ఐ విల్ సే 90% ఆఫ్ ద పీపుల్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అనేది చెప్పడమే నేను చూశాను. లైక్ మిగతా 10% వాళ్ళకి వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు. బికాజ్ వాళ్ళ స్కాల్ప్ ఇష్యూస్ ఏముండుండొచ్చో, రూట్ కాజెస్ ఏముండుండొచ్చో మనకు తెలియదు కదా. సో వాళ్ళకైతే వర్క్ అవ్వలేదు అని చెప్పి నేను చూసిన కేసెస్ కూడా ఉన్నాయి. రోజ్‌మెరీకి ఇండియాలో, యూఎస్‌లో, కెనడాలో ఆర్ అబ్రాడ్‌లో లింక్స్ అని చెప్పి అడిగారు. ఇండియాలో అయితే నేను ఐ రియలీ డోంట్ నో. డ్రైడ్ రోజ్‌మెరీ అయితే అమెజాన్‌లో దొరుకుతుందని మీలో కొంతమంది చెప్పారు నాకు. అండ్ ఫ్రెష్ రోజ్‌మెరీ అయితే బ్లింకిట్‌లో దొరుకుతుంది అండ్ జెప్టోలో దొరుకుతుంది, స్విగ్గీలో కూడా దొరుకుతుందని చెప్పి కొంతమంది చెప్పినట్టున్నారు. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ ఫ్రెష్ రోజ్‌మెరీ కూడా అమ్ముతున్నారని తెలిసి నేను చాలా షాక్ అయ్యా. నాకు బ్రాండ్స్ తెలీదు, అంటే ఏ బ్రాండ్సో. సెకండ్ థింగ్ ఏంటంటే అబ్రాడ్‌లో ఎక్కడ దొరుకుతుంది అంటే నేనైతే వాల్మార్ట్‌లో తీసుకుంటాను. వాల్మార్ట్‌లో ఆర్గానిక్ రోజ్‌మెరీ అని చెప్పి మనకి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. లైక్ లీఫీ వెజిటబుల్స్ దగ్గర గ్రీన్స్ సెక్షన్‌లో. సో మింట్, ఆరిగనో అండ్ బేసిల్ వీటి ప్లేస్‌లో రోజ్‌మెరీ కూడా ఒక హర్బ్ కింద పెట్టుంటుంది. సో నేను అది తీసుకుంటాను. ఇట్స్ సమ్‌వేర్ అరౌండ్ 99 సెంట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కెనడాలో కూడా నేను వాల్మార్ట్ కెనడాలో చూశాను. ఈ క్వెషన్ చూసాక నేను వాల్మార్ట్ కెనడా ఓపెన్ చేసి మరి చూసా. సో వాల్మార్ట్ కెనడాలో కూడా అవైలబుల్‌గా ఉంది. లేదు అంటే డ్రైడ్ రోజ్‌మెరీ ఆల్సో హ్యాస్ ఈక్వల్ బెనిఫిట్స్. సో యూ కెన్ యూజ్ ఇట్. మీకు అసలు ఎక్కడ దొరకట్లేదు నాకు డ్రైడ్ రోజ్‌మెరీ కూడా మీరు వాడొచ్చు. నార్మల్ కోకోనట్ వాటర్లో డ్రైడ్ రోజ్‌మెరీని బాయిల్ చేసుకోవచ్చు. వాటర్ లాగా కూడా యూ కెన్ మేక్ ఇట్. అండ్ కెనడాలో రోజ్‌మెరీ ఆయిల్ ఐ థింక్ మీల్ ఆర్గానిక్స్‌ది అవైలబుల్‌గా లేదనుకుంటా. బట్ వాల్మార్ట్‌లో నేను రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ చూశాను. సో యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ క్యారియర్ ఆయిల్. నేను కన్సాలిడేట్ చేసిన 120 క్వెషన్స్ అన్నీ కలిపి అయిన 20 క్వెషన్స్ ఇవి. ఇవన్నీ మోస్ట్ కామన్లీ ఆస్క్డ్. నేను అవన్నీ ఆన్సర్ చేశాను. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను నేను అనుకుంటున్నాను. హ్యావింగ్ సెడ్ దాట్, మీరు రోజ్‌మెరీ ఆయిల్ అయితే నా జుట్టులాగా అయిపోవాలి, లేదంటే ఓవర్ నైట్ ఫుల్ జుట్టు వచ్చేసేయాలి అంటే ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసి మిరాకిల్స్ జరుగుతాయని మాత్రం యూజ్ చేయడం స్టార్ట్ చేయొద్దు. యూ కాంట్ బి కన్సిస్టెంట్ అలా స్టార్ట్ చేస్తే. సో అదొక రొటీన్ లాగా అలవాటు చేసుకోండి. అండ్ దీంతో పాటు స్ట్రెస్ ఉండకూడదు. డైట్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే ప్రాపర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. మీ హెయిర్ హెల్త్‌ని డిటర్మైన్ చేసే వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్‌లో ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. సో ఫుడ్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ 0లో ఉండాలి. ఇవన్నీ కలిపితేనే మీకు హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. నాకు నవంబర్ నుంచి డిసెంబర్ టైంలో పీక్స్‌లో ఉండింది హెయిర్ ఫాల్. అసలు ఎక్కడ చూసినా కార్పెట్ మీద మొత్తం నా జుట్టే ఉండేది. బికాస్ దట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ టైం నాకు. సో అది అయిపోయింది, తగ్గిపోయింది నాకు. ఇట్ డిపెండ్స్ అనమాట. సో మీ క్వెషన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ Q&A మనకి దేని గురించి ఉండాలి అనేది టాపిక్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. ఆ క్వెషన్స్‌కి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.